అర్జున్ ఎందుకు ఆగిపోయావు అర్జున్? ఈ దిక్కుకిరా, నా దిక్కుకిరా, నా పక్కకిరా. నీ కోసమే కాచుకొని ఉన్నాను. రా అర్జున్. అర్జున్ నీ నిహారిక నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. రా, త్వరగా రా. ఎక్కడికి అర్జున్? ఇంకెక్కడికి వెళ్తాను? నిహారికకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి ఒక తల్లి చిన్న బిడ్డని చూసుకుంటున్నట్టుగా నన్ను చూసుకుంది. భార్య భర్తని చూసుకున్నట్టుగా సేవలు చేసింది. అందుకే నిహారికకి థ్యాంక్స్ చెప్పాలని వెళ్తున్నాను. మరి ఇంత అర్ధరాత్రి వెళ్ళి థ్యాంక్స్ చెప్తావా? అసలు టైం చూసుకున్నావా నువ్వు? అర్జున్, ఆ శివగామిని వదిలించుకొని రా. థ్యాంక్స్ చెప్పాలి అని అనిపించింది. ఇప్పుడే చెప్పొస్తాను. అర్జున్ అర్జున్ ప్రతి పనికి ఒక సమయం సందర్భం ఉంటుంది. ఇది కరెక్ట్ టైం కాదు అర్జున్. ఆ మాట పట్టించుకోకు. ఇదే సరైన టైం. రా. మంచి చేయడానికి ఏ టైం అయితే ఏంటి? ఇప్పుడే చెప్తాను. అర్జున్, నిహారిక నిద్రపోయి ఉంటుంది. ఈ టైంలో వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు? పొద్దున్నే థ్యాంక్స్ చెప్దూ గాని. నేను కూడా నీతో కలిసి థ్యాంక్స్ చెప్తాను, సరేనా? ఆ మాటలు వినకు అర్జున్. నువ్వు ఇప్పుడే రావాలి. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడే చెప్తాను. ఈ క్షణమే వెళ్ళి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. ఏ అర్జున్, అర్జున్, ఎంత ప్రేమగా పిలుస్తున్నానో. నీ ఆలోచనల్లోనే పరితపిస్తున్నాను. నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా అర్జున్. అర్జున్, ఏంటటు చూస్తున్నావు పదే పదే? ఏమైంది నీకసలు? వింతగా ప్రవర్తిస్తున్నావు. ఏమో, నాకదంతా తెలీదు. నేనిప్పుడే నిహారికని కలిసి థ్యాంక్స్ చెప్పాలి. రా అర్జున్, రా. నేనిక్కడే ఉన్నాను. అర్జున్, తను నా ఫ్రెండ్. ఇలా నువ్వు ఈ టైంలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తే నిన్ను నన్ను తప్పుగా అనుకుంటుంది. అసలే పెళ్లి కాని అమ్మాయి. తర్వాత చాలా సమస్యలు ఫేస్ చేయాలి. వెళ్దాం పద. రా అర్జున్, తప్పేమీ కాదు. నిన్నింతగా ప్రేమగా పిలుస్తున్నాను. రా అర్జున్. తప్పు కాదు, నేను వెళ్ళాలి. అర్జున్, ఇది పద్ధతి కాదు. పరువు పోయే పని. ఆ మాటలు వినకు అర్జున్. అర్జున్ ఆగు. అర్జున్, ఉదయం చెప్పొచ్చు అన్నాను కదా. మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రవర్తిస్తున్నావేంటి అర్జున్? లేదు. పద వెళ్దాం అర్జున్, ప్లీజ్. వదులు, వదులు, వదులు. నేను వెళ్ళాలి. అర్జున్, పద వెళ్దాం. పద పద. శివగామి, నా వశీకరణమంతా సర్వనాశనం చేశావు కదా. కూర్చో అర్జున్, కూర్చో. నిహారిక ఒంటరిగా ఉన్న ఆడపిల్ల. తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పొద్దున్నే మాట్లాడదు గాని. పడుకో అర్జున్. ఏం ఆలోచించుకో అర్జున్. పడుకో. పొద్దున్నే స్వయంగా నేనే థ్యాంక్స్ చెప్పిస్తాను కదా. కళ్ళు మూసుకో. శివగామి వచ్చి అంతా చెడగొట్టేసింది.
హాయ్ నేహా. హాయ్ శివగామి. థ్యాంక్ యూ సో మచ్ నేహా. అర్జున్కి తేలు కరిచినప్పుడు నువ్వు చాలా చాలా హెల్ప్ చేశావు. ఆఫీస్లో ఉన్న ప్రెషర్ వల్ల నేను రాలేకపోయాను, చూసుకోలేకపోయాను. పర్వాలేదు శివగామి, నువ్వు లేని లోటు రాకుండా చూసుకున్నాను. ఐ మీన్ శివగామి ఫ్రెండ్గా నేను ఆ మాత్రం చేయలేనా? సో నో ఫార్మాలిటీస్. అమ్మా, టిఫిన్ రెడీ అయింది, తీసుకురమ్మంటారా? సరే. ఏంటి ఈరోజు స్పెషల్? పల్లి చట్నీ చేశాను, ఇడ్లీ చేశాను, సాంబార్ కూడా చేశాను. నువ్వు చేసే వంట నాకు చాలా ఇష్టం లక్ష్మమ్మ. చాలా బాగా వంట చేస్తావు. నాకు డబ్బాలు కొట్టుకోవడం చేత కాదమ్మా. నాకు డబ్బాలు కొట్టుకునే వాళ్ళని చూసినా నచ్చదు. సరే, భవానీని కూడా తీసుకుని రండి. ఆ, నిహా, ఏమైంది? ఏంటో సీరియస్గా ఆలోచిస్తున్నావు? నేనేదో సరదాగా జోక్ చేశాను. ఎందుకు ఆ లక్ష్మమ్మ అంత సీరియస్గా తీసుకుంది? ఎవరితోనూ మొహం మీద కొట్టినట్టు మాట్లాడదు. ఇప్పుడెందుకు అలా మాట్లాడిందో నాకు కూడా అర్థం కావడం లేదు. సరే వదిలే. ఈ ఇంట్లో ఖచ్చితంగా ఏదో జరుగుతుందనిపిస్తుంది. లేకపోతే లక్ష్మమ్మ ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. భవానీ, ఒకటి చాలు, అక్కడ పెట్టండి. అయ్యో, ఎంత పెద్ద ఇడ్లీ తినాలా? ఒక్కటి చాలు నాకు కూడా. చాలు చాలు. కొంచెం. ఏం జరుగుతుంది? ఎందుకు లక్ష్మమ్మ ఇలా చేస్తుంది? ఎక్కడ కోపం చూపించినా భోజనం దగ్గర కోపం చూపించదే. ఏమైంది అసలు? నిహారిక విషయంలో ఎందుకింత కోపం? నా విషయంలో ఏదైనా తప్పు జరిగితేనే ఇలా ప్రవర్తిస్తారు. నిహారిక నా గురించి ఏదైనా తప్పుగా మాట్లాడిందా? ఏమైంది అసలు?